హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం నిద్ర తగ్గితే మనకేమైనా ప్రమాదమా దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో నా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన శరీరానికి మంచి ఆహారం, వ్యాయామం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మనం చక్కగా వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటున్నాం, రోజుకు 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటారు. కానీ మంచి వ్యాయామం యొక్క ప్రయోజనాలు పొందాలంటే తగినంత నిద్ర కూడా తప్పనిసరిగా కావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు వ్యాయామం సరిగ్గా చేస్తూ సరిగ్గా నిద్రపోని వారిపై సర్వే చేయగా ఈ వివరాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యాయామం చేసేవారు శారీరకంగా చురుగ్గా ఉన్నప్పటికీ వారు కనుక 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే వారిలో విషయగ్రహణ శక్తి తగ్గుతుందని తేలింది. అంతేకాకుండా వారిలో నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించడం, ఏకాగ్రత వంటివి కూడా తగ్గుతున్నాయని ఆ అధ్యయనంలో తేలింది. అలానే మతిమరుపు, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వంటివి కూడా జరుగుతున్నాయని ఆ సర్వేలో తేలింది. మంచి ఆహారం, వ్యాయామంతో పాటు తగినంత నిద్ర ఉంటేనే వాటి ప్రయోజనాలు పూర్తిగా పొందగలమని పరిశోధకులు చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ? మంచి ఆహారం, వ్యాయామంతో పాటు తగినంత నిద్రని మీ శరీరానికి తప్పనిసరిగా అందించాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.